రండి, చర్చకు రండి. ఏం చేసిండో చెప్పుర్రి. నువ్వు ఇప్పుడు ట్యాక్సులు తెంకుంటా 12 ఏళ్ళ నుంచి నువ్వు అధికారంలో నుండి వాడు వద్దంటేనే కదరా. వాడి స్కాములు అన్నావు, వాడి మీద బురద అన్నావు, వాడు ఎంత అభివృద్ధి చేసినా నీ తప్పుదాలను వాళ్ళు కరెక్ట్ కౌంటర్ చేయలేక నీ చెత్త వీడు ఇంత వరుతుండు కదా, వానికంటే ఇంకా మంచిగా చేస్తాడేమో అని ఒక అవకాశం ఇస్తే 2014 కంటే ముందు ఏం చెప్పిండు వీడు? మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇంకో ఇండియా అన్ని చెప్పి వికసిత భారత్, స్వచ్ఛ భారత్, లౌడ అన్ని చెప్పిండు. మరి అయినా 100 స్మార్ట్ సిటీలు అయినా ఏవిరా స్మార్ట్ సిటీలు? బుల్లెట్ ట్రైన్లు అన్నాడు ఏదిరా? హవాయి చెప్పులు వేసుకున్నాను హవాయి జహాజ్లో చెప్తాన్నాడు ఏదిరా? మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ఇల్లు కట్టిస్తా 2022 వరకే, అందులో బుగ్గ పెడతా, అందులో నీళ్లు పెడతా, ఇదే చెప్పిండు లంచ కొడుకు. ఇప్పుడేమంటున్నాడు? ముజ్రా, మంగళసూత్రము, లేకపోతే మొలతాడు, లౌడల తాడు, గివి మాట్లాడుతున్నారు లంచ కొడుకులు. నువ్వు కమ్మి కాంగి. మరి 2014 ముందు కూడా గివే చెప్పని ఉంటుంది. ఎందుకన్నావు మేక్ ఇన్ ఇండియా అని? గాలీస్ లంచ కొడుకులు. ఇంకేమంటాడు? ఇస్ దేశ్ కా ఏమంటారు, రూపాయి విలువ పడిపోతే దేశం పరువు పడిపోతుందని తిట్టిండు 60 రూపాయలు ఉన్నప్పుడే. ఇప్పుడు 90 రూపాయలు అవుతుంటే ఎవరి విలువ పడిపోతలేదు లంచ కొడుకులకి. అంటే కింది స్థాయి పిచ్చి లంచ కొడుకులు అంటే ఇప్పుడు జూహీ చావ్లా ఉంది. రూపాయి పడిపోతే నా షెట్టి అండర్వేర్ కింద పడిపోతుందని పెట్టింది అది కామెంట్. మరి ఇప్పుడు ఎందుకు పడిపోతలేదురా? ఇదే సచిన్ టెండూల్కర్, ఇదే జూహీ చావ్లా, ఇదే ముండ కొడుకులు. పొద్దుగాల లేస్తే దోపిడి దోపిడి దోపిడి. గలీజులు అని చెప్పడు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు, శూద్రులకు వీళ్ళ ఈ ఆర్యుల దాంట్లో కాదు. ఇక్కడ వీడు కులగన్న చేసినోడు, వీడి యొక్క వీడు ఏమేం చేయాలనో అన్ని చేసినోడు, వాడు యొక్క జీవో పెట్టించినోడు, వాడు బిల్లు పెట్టినోడేమో దుర్మార్గుడు అంట. ఆ బిల్లు మీద సంతకం పెట్టినోడేమో వాడు మంచోడు అంట. ఈడ ఉన్న మున్నూరు కాపుని తీసేసి బాపనోని బీజేపీ అధ్యక్షుని చేస్తే మంచోడు అంట. అస్సాంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తాను గెలవకుంది చెప్పి బాపనోని ముఖ్యమంత్రి చేస్తే మంచోడు అంట. రాజస్థాన్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తాను గెలిచినాక బాపనోని చేస్తే మంచోడు అంట. ఈడ కాంగ్రెస్ మాత్రం చెట్టదంట. పెట్టు, ఎవడు ఆపుతున్నారా? బీసీ బిల్లుకి సంతకం పెట్టంగా బీజేపీ గవర్నర్ని మేము ఆపుతున్నాంరా. మోడీ కానీ ప్రతి బీజేపీ పాలిత రాష్ట్రంలో కేంద్రంలో కులగన్న చేయంగా, బీసీ బిల్లు పెట్టంగా, మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేయంగా మేము ఆపుతున్నామా? మేము మద్దతు చేయమని చెప్తున్నామా? గాలీస్ లంచ కొడుకులు. డే టు డే ప్రజా సమస్యల మీద ఉంటాయి. ఎంతసేపు ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఎన్ని చెప్తారా? కాదు, నీకున్న ఏదో తెలివితేటలు మన భారతమాత పెట్టినప్పుడు అదే భారతమాత పుట్టిన వాళ్ళం మాకు నువ్వు మమ్మల్ని కాల్చుకొని తింటున్నావు అని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాంరా మేము. మా భారతమాత అట్లా కనలేదు. మరి మీ భారతమాత పుట్టిర్రా, మీరు ఏడ పుట్టిర్రా మాకు తెలియదు. మీరు ఈ భారతమాత పుట్టలే, పుడితే మమ్మల్ని ఎందుకు ఇట్లా చూస్తారు? మీరు ఆ యొక్క ఇరాన్ అక్కడి నుంచి వచ్చారు, సింధు నదికి అవతల ఉన్నారు మీరు. మీ భాష సంస్కృతం. వాడు ఎవడో అరబిక్ భాషని వాడు తెలుగులోకి చెప్పి వాడు చెప్తాడు. మసీదు పోతే వాడు చర్చికి పోతే వాని యొక్క హీబ్రూ భాషను ఈ యొక్క తెలుగులో చెప్తాడు వాడు. కానీ ఈ లంచ కొడుకు మాత్రం మన గుడికి పోతే తెలుగులో చెప్పాడు వాడు. సంస్కృతం మనకు అర్థం కాని సంస్కృతంలో చెప్తాడు. గలీజ్ లంచ కొడుకులు. సంతోష్ కుమార్ అన్న, డాలర్ విలువ గత 15 ఏళ్ల క్రితం 53 ఉంటే ఇప్పుడు రూపాయి విలువ 92 అయినది ఎందుకైనది? ఎందుకైతుంది? ఒక దేశం యొక్క కరెన్సీ ఎందుకు పడిపోతుంది? ఎందుకంటే ఆ దేశంలో ఎవరు పెట్టుబడి పెట్టడానికి రాకపోతే ఆ విలువ తగ్గుతుంది. ఎందుకు వస్తలేరు అంటే ఆ దేశంలో భద్రత లేదు వ్యాపారాలకి, ఆ దేశంలో వ్యాపారాలు పెట్టడానికి సరైన అనుకూలమైన వాతావరణం లేదు అని అర్థం. సింపుల్. అంటే మోడీ పరిపాలనకి అది సంపూర్ణంగా రిఫ్లెక్షన్ అవుతుంది. డిమాండ్ సప్లై ఇంటర్నేషనల్ లెవెల్లో డిమాండ్ ఉంటే ఇప్పుడు డాలర్లలో అందరూ డాలర్లనే కొనుక్కుంటారు. డాలర్లనే వాళ్ళ కరెన్సీని తీసుకొని డాలర్లో కన్వర్ట్ చేసుకొని డాలర్లో పెట్టుబడి పెడుతున్నారు అంటే అప్పుడు డాలర్ విలువ పెరుగుతుంది. డిమాండ్ని బట్టి రేటు పెరుగుతుంది. ఇప్పుడు అందరు ఇండియాలో పెట్టుబడి పెడతారు, రూపాయలలో పెట్టుబడి పెడతారు, వాళ్ళ దేశ కరెన్సీ తెచ్చి అన్నారు అనుకో, లేకపోతే ఇండియాతో వ్యాపారం చేస్తారన్నారు అనుకో, ఇండియా వాల్యూ రూపాయి వాల్యూ పెరుగుతుంది. అర్థమైందా? సో రూపాయిలో పడిపోతుంది అంటే మన దేశము యొక్క అన్ని రకాలుగా వ్యాపారానికి అనుకూలంగా లేదు అని అర్థం. కారణం మోడీ తీసుకున్న ఆర్థిక విధానాలు కావచ్చు, మోడీ తీసుకుంటున్నటువంటి ఆ దేశంలో వ్యాపారాలకు భద్రత లేకపోవడం కావచ్చు, మత సామరస్యం లేకపోవడం కావచ్చు, శాంతి లేకపోవడం కావచ్చు. నేను ఒక 10 కోట్లో 100 కోట్లో తీసుకొచ్చి పెడితే అవి ఎవడుగాల పెడతాడో మాకు తెలియకపోవచ్చు, లేకపోతే హైలీ కరప్షన్ ఉండొచ్చు. నాకు లాభం వచ్చేదానికంటే ఎక్కువ వీళ్ళు కరప్షన్ లంచం అడిగితే నేను వ్యాపారం చేయలేను.
అంటే వ్యాపారాలకి మన దేశంతో వ్యాపారాలు చేయడానికి లేకపోతే మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి సరైనటువంటి అనుకూలమైన వాతావరణం లేనటువంటి పరిపాలనని ఈ మోడీ దుర్మార్గుడు చేస్తుండే అని అర్థం. సింపుల్. అది భద్రత కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళ మిగతా అన్ని కావచ్చు, ఆర్థిక విధానాలు కావచ్చు. సో అది బ్రదర్, ఇది డాలర్ విలువ, రూపాయి విలువ పడిపోవడానికి కారణం. మన రూపాయిని ఎవడు దేక్తలేడు అని అర్థం, ఎవడు చూస్తలేడు అని దిక్కని అర్థం. రాజేష్ మాండపల్లి, కొత్త టాలెంట్ని ఎంత ఎంకరేజ్ చేశారండి నెహ్రూ గారు. హోమీ జే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టింది ఆయన్నే, ఇస్రోని పెట్టింది ఆయన్నే. ఇవాళ దేశంలో ఇది ఇండస్ట్రియల్ రీసెర్చ్ కానీ, మెడికల్ రీసెర్చ్ కానీ, లేకపోతే ఇంకా ఇండస్ట్రీస్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ ఆయన విజన్ తోటి ఆయన రూపొందించినయే. ఒకటి ఆయన చేసిన, అది కావాలని చేసింది కాదు, కానీ ఆయన శాంతిని కోరుకునేవాడు. ఓకే, శాంతి దూత, ప్రపంచం శాంతిగా ఉండాలనేది. ఈ శాంతి కాన్సెప్ట్లో మన శత్రువులని మంచి వాళ్ళు అనుకొని చీనీ హిందుస్థాన్ బాయి అని అట్లా చేశారు. కానీ చీనీ వాడు మనని మోసం చేసాడు. అట్లా మనం కొంత భూభాగాన్ని కోల్పోయినాం. ఓకే, ఏది చైనాతోటి. అదొక ఆయనకు అతి మంచితనము, ఆ శాంతి అనేది మనకు కొంచెం దెబ్బ పడ్డది. సో కానీ ఆయన ఇంటెన్షనల్ చేసింది కాదు. బట్ అదర్ దాన్ దట్ రిమైనింగ్ ఏ విషయంలో కూడా హీ డిడ్ ఎక్సలెంట్. ఓకే, మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్కి మన ఇవాళ ఐక్యరాజ్య సమితి ఏర్పడడంలో కీలక పాత్ర పోషించింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. నన్ను అడగండి, ఎనీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న లీడర్లను అడగండి. నేటికి నెహ్రూ గారిని ప్రపంచంలోని అన్ని దేశాలు గుర్తుపడతాయి. నెహ్రూ గారు మనకి స్వతంత్ర అప్పుడు ఆయన ఇచ్చిన స్పీచ్ని ఇప్పటికీ ఆయా దేశాలు చూసుకొని సంతోషపడతాయి. నెహ్రూ వాజ్ భారతదేశంలో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ ఉన్నటువంటి లీడర్ నేటికి. ఎందుకంటే ఆయా దేశాల యొక్క అప్పుడే బ్రిటిష్ నుంచి అన్ని దేశాల నుంచి స్వతంత్రం వచ్చిన అన్ని దేశాలని అలీన విధానంలో మీరు ఏమన్నా కొట్టుకొని సావరు, మీ కోల్డ్ వార్లో రష్యా, సోవియట్ యూనియన్ కానీ, ఈ యొక్క అమెరికా కానీ మాకు సంబంధం లేదు, మీకు ఇప్పుడే స్వతంత్రం వచ్చింది. ఈ దేశాలన్నీ ఐక్యంగా కలిపి ఒక థర్డ్ అలీన విధానం అనే ప్రవేశపెట్టి మేము ఎట్లా బాగుపడాలని ఐక్యరాజ్య సమితి కాన్సెప్ట్ని పెట్టి ఒక విజన్ తోటి ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా గుర్తింపు పొందాడు. అర్థమైందా? ఈ గాంధీ గారు కాంగ్రెస్ సమావేశాలకి డబ్బులు కావాలంటే నెహ్రూ గారి ఫోటోలు అమ్ముకొని పైసలు వసూలు చేసేవాడు, విరాళాలు. అమ్మాయిలలో నెహ్రూ గారికి అంత క్రేజ్ ఉండేది, అందంగా ఉన్నాడని. సో అట్లా ఆయన అది పటేల్ అయ్యేది నెహ్రూని చేసిరు. ఏం చేసిండు? అది కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఏది పటేల్ గారు కావాలా లేకపోతే నెహ్రూ గారు కావాలన్నప్పుడు ఆయన 50లో చచ్చిపోయాడు. 1950లో ఏది పటేల్ గారు. 52లో మొదటి సార్వత్రిక ఎన్నికలైనవి. అర్థమైందా? సో అంతకుముందు రాజ్యాంగ పరిషత్తు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాళ్ళు రాజ్యాంగం రాయడానికి 3 ఏళ్ళు పట్టింది. సో అది ఇంటరిం ప్రైమ్ మినిస్టర్. సో కాబట్టి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గురించి కాలే, అక్కడ ఆ ఎన్నికలు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు చేయాలనేది. డెఫినెట్లీ గాంధీ గారు ఏం ఆలోచించారు? ఎక్కడ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, అప్పుడే స్వతంత్రం వచ్చింది, ఈ యొక్క ఇంటర్నేషనల్ లెవెల్లో అన్నిట్లలో ఈ యొక్క అన్నిటి మీద విషయ పరిజ్ఞానం. ఈయన ఏంటంటే ఓల్డ్ స్కూల్. ఈ యొక్క నెహ్రూ గారు, నెహ్రూ గారి కాదు, పటేల్ గారు. సో నెహ్రూ గారి కంటే ఒక 20 ఏళ్ళు పెద్దోళ్ళు. గాంధీ, పటేల్ గారు సిమిలర్ ఏజ్. ఓకే, సో వాళ్ళ ఓల్డ్ థాట్ ప్రాసెస్ ఉంది. ఈయనదేమో యంగ్ థాట్ ప్రాసెస్ ఉంది. అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళు యంగ్స్టర్స్. ఓకే, వీళ్ళ ఆలోచన వేరుంది. సో ఈవెన్ అంబేద్కర్ గారు అడిగినందుకు గాంధీ గారు అది ఒక ఛాలెంజ్గా తీసుకొని దళిత అభ్యున్నతి కోసం చాలా కష్టపడ్డాడు ఆయన. మళ్ళీ అందులో కూడా గాంధీకి నెహ్రూకి కూడా పంచాయతీ పెడతారు వీళ్ళు. దుర్మార్గులు తయారయ్యారు. మనమేం చేసినామో చెప్పుకోవాలి, కానీ మంచి వాళ్ళ జీవితాలు అర్పించిన వాళ్ళ మీద ఉండొచ్చు, వాళ్ళకి అభిప్రాయ భేదాలు, థాట్ ప్రాసెస్ ఉండొచ్చు లీడర్ల మధ్యలో. గాంధీ గారికి, నెహ్రూ గారికి, పటేల్ గారికి, లేకపోతే అంబేద్కర్ గారికి, ఈవెన్ సుభాష్ చంద్రబోస్ గారికి, భగత్ సింగ్ గారికి ఐడియాలజీలో తేడా ఉండొచ్చు. కానీ దేశం మీద ప్రేమ కానీ, వాళ్ళ యొక్క ఒకరి మీద ఒకరికి గౌరవం కానీ ఇవి లేకుండా ఎన్నడూ లేరు. వాళ్ళు కనబడితే నమస్తేలు పెట్టుకున్నారు. ఇట్లా పొద్దుగాలు వేసే వెనకాల కుట్రాలు చేయలేదు. మీరేం చేసిర్రో 12 ఏళ్ళ నుంచి మీరేం చేసిర్రో చెప్పుకోవాలి, కానీ వాళ్ళ జీవితాలు అర్పించిన మహనీయుల మీద పొద్దుగాలు వేసే బురద వెళ్తా అంటే ఎంతవరకు కరెక్ట్? ఎన్ని రోజులు ఊరుకుంటాం? వీ డోంట్ యాక్సెప్ట్ సచ్ నాన్ సెన్స్.